ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ తెలంగాణ ఉద్యమంలో దీక్షా దివస్ ది ప్రత్యేక స్థానం. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ కేసీఆర్ చేసిన దీక్షతో యావత్ తెలంగాణ కదిలింది. అంతటి ఘన చరిత్ర ఉన్న దీక్షా దివస్ ను బీఆర్ఎస్ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు నాయకులు. ఇక రెండో టాపిక్ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా కాంగ్రెస్ మళ్లీ రాజకీయం మొదలుపెట్టింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పేరుతో అంచనాలు భారీగా పెంచి 1,00,000 కోట్లు దాటించింది. 5 నుంచి 9% కూడా లేని పీక్ లోడ్ ఫ్యాక్టర్ కోసం కొత్త ప్లాంట్లను కాంగ్రెస్ ఎందుకు ఏర్పాటు చేస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఇక టాప్ 4 లో మూడో టాపిక్ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి విడత ఎన్నికలకు ఎస్ఈసీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయడంతో జోరుగా నామినేషన్లు జరుగుతున్నాయి. ఇక నాలుగో టాపిక్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే గంటలో బీసీ బిల్లుకు మోక్షం దక్కేదన్న మంత్రి పొన్నం వ్యాఖ్యలపై బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. తాము అన్ని విధాలా ప్రయత్నించినా కేంద్రంలోని బీజేపీ సహకరించలేదని తప్పించుకునే కామెంట్లు సరికావంటూ మండిపడుతున్నాయి. ఇక టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్ తెలంగాణ అంతటా దీక్షా దివాస్, రాష్ట్రమంతటా గులాబీ దండోరా అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 కాంగ్రెస్ కంత్రి రాజకీయం, కొత్త ప్లాంట్ల పేరిట భారీ కుంభకోణానికైతే కాంగ్రెస్ తెరతీసింది. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 పల్లె పోరుతో సందడి, జోరుగా నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతోంది. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 బీసీ బిల్లుపై పొన్నం ఆగమాగం, భగ్గుమంటున్న బీసీ సమాజం అంటూ టాప్ 4 న్యూస్. ఇప్పటి వరకు ఉన్న టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. టాప్ 1 తెలంగాణ అంతటా దీక్షా దివాస్, రాష్ట్రమంతటా గులాబీ దండోరా అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 కాంగ్రెస్ కంత్రి రాజకీయం, కొత్త ప్లాంట్ల పేరిట భారీ కుంభకోణం అంటూ టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 పల్లె పోరుతో సందడి, జోరుగా నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతోంది. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 బీసీ బిల్లుపై పొన్నం ఆగమాగం, భగ్గుమంటున్న బీసీ సమాజం అంటూ టాప్ 4 న్యూస్.